నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తావని ఎక్స్పెక్ట్ చేసావా? ఎందుకు, ఎలా? రిషి టాపిక్ వచ్చింది కదా, ఖచ్చితంగా నిద్ర పట్టక రిషి గురించే ఆలోచిస్తావేమో అనిపిస్తుంది. నోరు ముయ్యవే. నీ నోట్లో నుంచొచ్చే మాటలకి, నీ మెదడులో నుంచి పుట్టే ఊహలకి ఏ హద్దు లేకుండా పోతుంది. నా మాటలకి నా ఊహలకి హద్దులు నేను పెట్టుకుంటాలే కాని నువ్వు మాత్రం రిషి విషయంలో ఆ హద్దులు దాటి ఊహల్లో ఎంత దూరం వెళ్తున్నావో ఏమోనని నా డౌట్. వాడికి అంత సీన్ లేదు. తను నా మనసులో లేడు, నా జీవితంలోకి రాడు. కానీ నీ కింద పనిచేయడానికి వస్తున్నాడుగా. నాకు తెలియకడుగుతాను, నీకిష్టం లేకపోతే నీ దగ్గర ఉద్యోగంలో ఎందుకు పెట్టుకుంటున్నట్టు? తనకి ఉద్యోగం ఇచ్చింది నేనేంటో అని తనకి పూర్తిగా తెలియచేయాలని. నా వెంట పడడం వల్ల తనకి ఎలాంటి ప్రయోజనం ఉండదని రుజువు చేయడానికి. అక్క, నువ్వు బయటకలా అంటున్నా లోపల మాత్రం రిషి మీద ఏదో అభిమానం ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. నోరు ముయ్యవే. అభిమానం లేదు, ఆవకాయ లేదు. అయినా ఆ అబ్బాయి మీద నాకెందుకు అభిమానం ఉంటుంది? చూడక్క, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చెయ్యొచ్చు, ఈ ప్రపంచాన్ని మభ్యపెట్టొచ్చు, కానీ మన మనసును మాత్రం మనం మోసం చేయలేము. అంటే నీకు అమ్మా నాన్న మీద ఎలాంటి ప్రత్యేకమైన ప్రేమ ఉందో రిషి మీద కూడా అలాంటి ప్రత్యేకమైన ప్రేమ ఉందేమోనని నా అనుమానం. ఆ ప్రేమని బహుశా నువ్వు గుర్తించలేకపోతున్నావేమో. మరీ అంత తెలివైన దానిలాగా మాట్లాడకే. ప్రేమ పుట్టాలంటే ముందు మనసులు కలవాలి. మనసులు కలవాలంటే ఆ మనిషి చేసే పనులు మనకి నచ్చాలి. రిషిని నాకు నచ్చే పనులు చేస్తుండగా నేనెప్పుడు చూడలేదే. అందువల్ల తనతో నా మనసు కలిసే అవకాశం లేదు, తనని ప్రేమించే ఉద్దేశము నాకు లేదు. రిషి మీదున్న కోపమే రిషికి నీకు మధ్య ఒక అడ్డుగోడలా నిలబడిందేమో. కానీ ఏదో ఒక రోజు నీలో ఉన్న ప్రేమ ఆ అడ్డుగోడను కూడా పక్కకు తొలగించి రిషిని నీకు కలుపుతుంది. చూస్తూ ఉండు. దీనికేమైనా పిచ్చి పట్టిందా? అనవసరంగా దాని పిచ్చితో నా పుచ్చలో చిచ్చు పెడుతుందా ఏంటి? రిషి,